తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాలకు అతలాకుతలమయ్యాయి. ఇక రోడ్లు జలమయం అవగా పెనుగాలులకు చెట్లు కూలిపడ్డాయి. కడలూరు, పుదుచ్చేరిలో కుండపోత వర్షం కురుస్తోంది. కడలూరులో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కావేరి, వైగై నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో జలపాతాల సందర్శనను రద్దు చేశారు. చెన్నైతో సహా 8 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూరు, కన్యాకుమారి జిల్లాలో కుండపోతగా కురిసింది. దీంతో నీలగిరితో సహా 11 జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లపై వర్షపు నీరు ప్రవహించగా పెనుగాలులకు చెట్లు కూలిపడ్డాయి. ఊటీ, కొన్నూరు మధ్య 7 ప్రాంతాల్లో రహదారులపై భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. రానున్న 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు అని హెచ్చరికలు జారీ చేసింది. చెన్నైలోని వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. తమిళనాడు తీరానికి సమీపంలో ఉన్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి మీదుగా వాయువ్య దిశగా కదిలింది. నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఈ అల్పపీడనం స్థిరంగా కనిపించింది. ఇక రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఇది మరింత బలహీనమయ్యే ఛాన్సెస్ ఉన్నాయని, దీంతో ఈ అల్పపీడనం అనుకున్న స్థాయిలో డిప్రెషన్ క్రియేట్ చేయలేదని రీజనల్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెన్నై సూచించింది. గత 2 రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ధర్మపురిలో, తిరుచిరాపల్లిలో, అలాగే నీలగిరీస్లో వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా తమిళనాడులో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపైన గుంతల కారణంగా వాహనాల రాకపోకలకి తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. తమిళనాడు ప్రభుత్వం రాబోయే వర్షాలకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కలెక్టర్లతోటి, జిల్లా అధికారులతోటి వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అవసరమైన పనులు టైంకి పూర్తి చేయవలసిందిగా కూడా ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చెన్నైలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసుకొని ఫీల్డ్ వర్క్స్, అలాగే డ్రైన్ క్లీనింగ్ పనులు అన్నీ కూడా పర్యవేక్షించారు. ప్రజలకు అవసరమైనటువంటి అన్ని ఫుడ్ రిలీఫ్ క్యాంప్స్ని, అలాగే కమ్యూనిటీ కిచెన్స్ని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దాదాపు 25,000 మందికి పైగా అధికారులు, అలాగే వర్కర్స్ ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే డెల్టా రీజన్స్లో తమిళనాడు కోస్టల్ ప్రాంతాల్లో ఉండేటువంటి మత్స్యకారులు చేపల వేటకి వెళ్ళరాదంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. టోల్ ఫ్రీ నెంబర్స్ని జారీ చేసి లో లయింగ్ ఏరియాస్లో ఉన్న వారందరినీ కూడా ఖాళీ చేసేటువంటి పనులు చేయాలని, ఎవాక్యుయేటింగ్ పనులను కరెక్ట్గా చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాబోయే రోజుల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు ప్రభుత్వం ప్రజలకి సూచించింది. ఇది తమిళనాడు రెయిన్స్ పై అప్డేట్స్. కెమెరా పర్సన్ గోపాల్తో సిరి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.